అటుగా యాకోబుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి కలవాడని అనుకొనిన ఎడల వారి భక్తి వ్యర్థమేనని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన క్రైస్తవ జీవితంలో మనము యేసయ్య మిగిల్చినటువంటి మాదిరిని మనము నడిపించే వారముగా ఉండాలి తప్ప మన నోటిని చాలా అదుపులో ఉంచుకోవాలండి. మనం కొండేలు చెప్పే వారముగా కానీ, రూమర్స్ పుట్టించే వారముగా కానీ, బూతులు మాట్లాడే వారముగా కానీ, శాపవచనాలు పలికే వారముగా కానీ, వ్యర్థమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు, వదరు మాటలు మనం మాట్లాడే వారముగా ఉండకుండా మనం నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే యేసయ్య సిలువలో కూడా అంత బాధలో కూడా పన్నెత్తి మాట అనకుండా వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఉన్నారు. మరి అలాంటి దేవుణ్ణి మనం వెంబడిస్తున్నప్పుడు మన మాటలో పవిత్రత, యథార్థత కలిగి ఉన్నామేమో ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనం నోటిలో కనుక తప్పుడు మాటలు వస్తే తీర్పు తీర్చు సమయంలో మనం సాక్షిగా ఉండలేమని గ్రహించి దేవునికి భయభక్తులు కలిగి జీవించే వారముగా ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.